Hey guys, sorry about the audio quality in the last two videos. ఈ వీడియో జస్ట్ a repetition of the last video, so no need to watch it. మీరు ఆల్రెడీ వాచ్ చేసినట్టయితే ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను కొన్ని డిఫరెంట్ మేబీ ఇట్స్ ద లొకేషన్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ అనుకుంటా. ఓకే, ఎనీవే నేను చాలా వీడియోస్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఒకటన్నా మనకి రావాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేను చెప్తున్నాను కదా. బట్ ఏఐ ఇస్ సో పవర్ఫుల్. చాట్ జీపీటీ కానీ, కోపైలట్ కానీ, జెమినై కానీ, క్లాడ్ కానీ, మీరు ఏది తీసుకున్నా ఇట్స్ సో పవర్ఫుల్ దట్ ఇట్ కెన్ గివ్ అస్ కోడ్ ఇన్ మినిట్స్. అంటే చాలా సెకండ్స్లో మనకి కోడ్ ఇస్తుంది, మనకంటే చాలా బాగా రాస్తుంది. అండ్ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే అది సజెస్ట్ చేస్తుంది మనకి, ఈ ఎర్రర్ యాక్సెప్ట్ చేసుకో, లేకుంటే ఇలా చేయొచ్చు అని చెప్పి. అండ్ లాజిక్ కూడా చాలా బాగా రాస్తుంది. మనము ప్రాంప్ట్ ఇవ్వటం బాగా నేర్చుకుంటే ఇట్ విల్ గివ్ అస్ వాట్ వీ వాంట్. సో అలాంటప్పుడు ఇంకా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? మనం జస్ట్ ఒక గేట్ కీపర్ లాగా ఉండి ఆ కోడ్ని రివ్యూ చేసుకొని అది కొంచెం మోడిఫికేషన్స్ చేసుకొని, లేకుంటే అంటే రివ్యూ లైక్ కోడ్ రివ్యూ చూసుకుంటే సరిపోతుంది కదా. దీనికి మనం పెద్ద ఆటోమేషన్ నేర్చుకోవాలా, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలా? ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఒక్క డెవలపర్ పనే చేయగలరు ఇదివరకు. అంటే మనం కూడా అంతే కదా. మనం ఇదివరకు రిగ్రెషన్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకునేటోళ్ళము? ఒక 1 వీక్ 2 వీక్స్ టైం తీసుకునేటోళ్ళం. ఇప్పుడు ఆటోమేషన్తో ఏం నడుస్తుంది? 1 డే కాదు, ఫ్యూ అవర్స్లో రిగ్రెషన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కానీ కంపెనీస్కి ఏం కావాలి? ఒక్క డెవలపర్, 3 డెవలపర్ చేసే పనులు కావాలి. వాళ్ళు ఏంటి అంటే, మేము ఈ ఏఐ టూల్స్ మీద మేము డబ్బులు పెడతాం, ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఒక్క డెవలపర్, 3 డెవలపర్లు చేసే పని కావాలి. అండ్ ఒక్క టెస్టర్ వచ్చేసి ఒక 4-5 టెస్టర్లు చేసే పని కావాలి. ఆటోమేషన్ రన్ చేసేయాలి, ఆటోమేషన్ బిల్డ్ చేసేసి అది బిల్డ్ చేసేస్తుంది. యూ హ్యావ్ టు జస్ట్ రివ్యూ ఇట్, ఫిక్స్ ఇట్ అండ్ మెయింటైన్ ఇట్. జస్ట్ మెయింటెనెన్స్కి కావాలి. సో కంపెనీస్కి ఏంటి అంటే చాలా ప్రొడక్టివ్ ఇంజనీర్స్ కావాలి. అంటే దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ప్రొడక్టివిటీ. మేము తక్కువ డబ్బులు పెట్టి వీళ్ళ మీద హౌ వీ కెన్ మ్యాక్సిమైజ్ ద ప్రొడక్టివిటీ అవుట్ ఆఫ్ దెమ్ అన్నదే చూస్తున్నారు. అండ్ థింగ్స్ ఒకటి చాలా ఫాస్ట్గా రోల్ అవుట్ అయిపోవాలన్నమాట. వాళ్ళకి దే ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మేకింగ్ మనీ కదా. సో ఎంత ఫాస్ట్గా వాళ్ళకి ప్రోడక్ట్ అవుట్ రోల్ అవుట్ అయితే కస్టమర్ విల్ బి దట్ మచ్ హ్యాపీ అండ్ వీ కెన్ గెట్ దట్ మచ్ బిజినెస్. కోడ్ నేర్చుకోవాలంటే షార్ట్ ఆన్సర్ ఎస్. లాంగ్ ఆన్సర్ మనం ఎందుకు నేర్చుకోవాలి? అసలు ఏఐ ఏం చేస్తుంది, మనం ఏం చేయగలము, ఏఐ ఏం చేస్తుంది అండ్ ఏఐ ఏం చేయలేదు, అండ్ వేర్ కెన్ వీ కమ్ ఇన్ అండ్ వాట్ ఆర్ వీ బ్రింగింగ్ టు ద టేబుల్. ఇది వరకు ఎట్లా ఉండేది అంటే కాన్సెప్ట్ కోడ్ రాస్తాం, ఆ కోడ్ని టెస్ట్ చేయడానికి ఆటోమేషన్ కోడ్ రాసుకుంటాం. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే, ముందు టెస్ట్ జనరేట్ చేసేసి అంటే ఏవేవైతే టెస్ట్లు మనము మన రిక్వైర్మెంట్స్ ఇచ్చి ఈ టెస్ట్లని అది జనరేట్ చేస్తుంది, ఆ టెస్ట్లను బట్టి వీళ్ళు కోడ్ రాస్తున్నారు. సో థింగ్స్ హ్యావ్ రివర్స్ అయినాయి, చేంజ్ అయినాయి అనమాట. ద వే థింగ్స్ ఆర్ వర్కింగ్ హ్యాస్ చేంజ్డ్. సో ఏఐ ఇప్పుడు ఏం చేయగలదు? మనకి ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేయగలదు, మనకి కోడ్ ఇవ్వగలదు, ఏమైనా టెంప్లెట్స్ అలా కావాలంటే అలా టెంప్లెట్స్ ఇవ్వగలదు, ఆర్కిటెక్చర్ ఓవర్వ్యూ కూడా ఇవ్వగలదు. అండ్ ఏమైనా ఫ్లో చార్ట్, ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదు, ఒక ఫ్లో చార్ట్ గీయాలి, వేరే టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆర్ డేటా ఫ్లో ఎలాగా, ఆర్ యూఐఏ తీసుకోండి, యూఐలో కూడా ఎట్లాగా డిజైన్ చేయాలి, ఏమేమి కాంపోనెంట్స్ బిల్డ్ చేయాలి అన్నదానికి ఫ్లో చార్ట్ ఇస్తుంది, ఆర్కిటెక్చర్ ఇస్తుంది. అండ్ ఒకవేళ ఏమన్నా బగ్స్ అట్లాగా ఉంటే, హే దిస్ ఇస్ ద బగ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అంటే అది సజెషన్స్ ఇస్తుంది. అండ్ ఆ సజెషన్స్ అని బట్టి మనము వీ కెన్ చూస్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, ఆర్ వీ కెన్ గెట్ సమ్ ఐడియాస్ అండ్ వీ కెన్ ట్రై టు లైన్ బై లైన్ అన్న యాక్సెప్ట్ చేయొచ్చు, లేకుంటే ఫుల్ కోడ్ అన్న యాక్సెప్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ ఏఐ బ్రింగ్స్ టు ద టేబుల్. సో నౌ వాట్ ఏఐ డజంట్ బ్రింగ్ టు ద టేబుల్, ఎండ్ టు ఎండ్ బిజినెస్ దానికి అర్థం కాదు. మనలో కూడా ఈవెన్ ఇఫ్ యూర్ వర్కింగ్ ఇన్ వన్ పర్టికులర్ డొమైన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, ఎండ్ టు ఎండ్ బిజినెస్ అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. సో ఓన్లీ ఫ్యూ మెంబర్స్. అందుకనే మనం ఏ డెవలపర్ అన్నా ఏ టెస్టర్ అన్నా ఒకళ్ళు సాలిడ్గా ఉంటారు, వేర్ వీ గో అండ్ ఆస్క్ దెమ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ లాట్ ఆఫ్ టైమ్స్. ఇదేంటి ఇలా వర్క్ అయింది, ఇది ఎందుకు ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు, ఇదేంటి ఈ ఫామ్ నుంచి ఈ ఫామ్కి వెళ్ళింది, ఇక్కడ ఐ ఫ్రేమ్స్ బిల్డ్ చేసామా మనం, ఇట్లా మనం క్వశ్చన్స్ అడుగుతాం. బికాస్ దోస్ ఆర్ ద పీపుల్ హూ నోస్ అబౌట్ ద సిస్టమ్ అ లాట్ అండ్ వీఆర్ స్టిల్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ అని. లేదు అంటే మనకి వచ్చింది అనుకో, పీపుల్ విల్ కమ్ అండ్ ఆస్క్ us that. సో AI will not know your system end to end. ఒక మాడ్యూల్ మీరు ఇస్తే ఎస్, ఆ మాడ్యూల్లో పర్ఫెక్ట్గా పక్కాగా కోడ్ అయితే రాస్తుంది. ఆ కోడ్లో మళ్ళీ మీరు మోడిఫికేషన్స్ చేసుకోవాలా? ఎస్, ప్రాబ్లీ. ఎందుకు? 100% ఆఫ్ ద కోడ్ ఇప్పుడు ఇంకా డెవలపర్స్ ఆర్ నాట్ డూయింగ్ త్రూ ఏఐ. ఓన్లీ 60% ఆఫ్ ద పూల్ రిక్వెస్ట్ ఆర్ ఏఐ, ఆర్ 50% ఆఫ్ ద పూల్ రిక్వెస్ట్, 70% ఆఫ్ ద పూల్ రిక్వెస్ట్ ఆర్ ఏఐ జనరేటెడ్ అని చెప్పి చెప్తున్నారు. కానీ 100% అని చెప్పి మేబీ చెప్తున్నారేమో కంపెనీస్. నాకైతే ఇప్పటి వరకు అయితే ఐ డెంట్ గెట్ దట్ న్యూస్, అట్లీస్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ ఆర్ మా కంపెనీలో కూడా దట్ ఈస్ నాట్ దేర్. ఓకే, సో ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్ యువర్ బిజినెస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇట్ డజంట్ హ్యావ్ ఎమోషన్స్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్. సో ఒక ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ నుంచి ఇట్ కెనాట్ అండర్స్టాండ్ అండ్ ఇట్ కెనాట్ ఫీల్ అండ్ అరే దిస్ ఇస్ దర్ పెయిన్ పాయింట్ అని చెప్పి ఏఐకి
అర్థం అవ్వదు అండ్ ఏఐ కెనాట్ టెల్. ఇప్పుడు మిమ్మల్ని ప్రోగ్రామింగ్ నేర్చుకోమని ఎందుకు చెప్తున్నానంటే, ప్రోగ్రామింగ్ ఏదో మీరు కోడ్ రాసేయాలి, మీరు ఏఐ అయిపోవాలి అని చెప్పి కాదు. ఇట్ ఈస్ మోర్ లైక్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ అ ప్రాక్టికల్ థింకింగ్. అంటే ఆ లాజికల్ థింకింగ్ ఒకటి, ఆ అనలిటికల్ స్కిల్స్ ఒకటి మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మీరు కూర్చొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒకటి సాల్వ్ చేయాలి అనుకో, యువర్ మైండ్ విల్ వర్క్ డిఫరెంట్లీ. అంటే ఆ వైరింగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అండ్ దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు లెర్న్. దట్ ఈస్ మై టేక్. అది నేర్చుకోవాలి అని చెప్పి దట్ ఈస్ మై టేక్. కానీ బయట నార్మల్ టాక్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఆంథ్రోపిక్ సీఈఓని మొన్న ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమంటున్నాడంటే, ద ఫస్ట్ జాబ్స్ దట్ విల్ వైప్ అవుట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ విల్ బీ ఇంజనీరింగ్ జాబ్స్. ఎందుకంటే దీస్ మోడల్స్ ఆర్ సో గుడ్ దట్ దే కెన్ డూ ద మండేన్ వర్క్ దట్ ద ఇంజనీర్స్ డూ అని చెప్పి ఆయన చాలా ఓపెన్గా చెప్పారనమాట. తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో ఒక ఆమె శామ్ ఆల్ట్మన్, ఎవరైనా ఓపెన్ ఏఐ సీఈఓ ఉన్నారు కదా, ఓపెన్ ఏఐ సీఈఓ అని అడిగింది, మరి ఏం చేస్తారండి మనుషులు అసలు, అంటే ఏం నేర్చుకుంటారు ఇంకా మరి స్కూల్స్లో అని చెప్పి ఆమె అడిగింది అనమాట. అడిగితే ఆయన చెప్పడం ఏంటి అంటే, ఏదో చాలా కష్టమైన పదాలు వాడారు ఆయన, రెసిలియన్స్, అడాప్టబిలిటీ, ఏదో ఇట్లా చాలా పెద్ద పెద్దవి వాడారు. బట్ నాకు అర్థమైంది వరకు ఏంటి అంటే, ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఓకే హీస్ టెలింగ్ ఎవ్రీబడి ఓకే క్రియేటివ్ సైడ్ వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. అంటే ప్రోగ్రామింగ్ ఇంకా రాకండి, మేము ఆల్రెడీ బిల్డ్ చేస్తాం, మరి కోడింగ్ నేర్చుకోవాలా అన్న క్వశ్చన్ స్పెసిఫిక్గా ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఐ లవ్ కోడింగ్, సో నేను నేర్చుకుంటాను. షుడ్ యూ లెర్న్ కోడింగ్, మేబీ నాట్ అంటే ఆయన ఒక క్లారిటీగా ఆన్సర్ అయితే చెప్పలేదన్నమాట. బేసికలీ ఏంటంటే, బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ మీరు నేర్చుకోండి అని. ఇప్పుడు లింక్డ్ఇన్ సీఈఓతో ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆయన ఏమంటున్నారు, ఈ ఏఐ ఈజ్ నాట్ ద రీజన్ ద జాబ్స్ ఆర్ లీవింగ్ ద మార్కెట్. చాలా ఓవర్ హైరింగ్ జరిగింది. ఆ ఓవర్ హైరింగ్లో నౌ పీపుల్ ఆర్ కటింగ్ డౌన్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ ఏఐ పేరు వాడుకొని మాత్రం వీళ్ళని జాబ్స్ తీసేస్తున్నారు, కానీ ఏఐ ఈజ్ నాట్ ద రీజన్ అని చెప్పి ఆయన అంటున్నారు. కానీ ఆయన ఏమంటున్నారు, మరి పీపుల్ ఏం చేయాలి ఫ్యూచర్లో అంటే, ఇప్పుడు లింక్డ్ఇన్ సీఈఓ దగ్గర ఎంత డేటా ఉంటుంది, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఆన్ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్. మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అంటే దట్ కంపెనీ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద డేటా ఆఫ్ ద కంపెనీ. అంటే కంపెనీలో బిజినెస్ డేటా కాదు, అంటే కంపెనీ హెడ్ ఎవరు, అది ఐపీఓ కంపెనీయా లేదు అంటే ప్రైవేట్ కంపెనీయా, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ దే రన్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఏం హైరింగ్ జరుగుతుంది, అండ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ కంపెనీ డేటా అంతా లింక్డ్ఇన్ ఉంటుంది. సో హీ డస్ హ్యావ్ యాక్సెస్ టు లాట్ మోర్ డేటా దెన్ యూ అండ్ ఐ నో ఆఫ్ ఎవ్రీ కంపెనీ. సో ఆయన ఏమంటున్నారు, దేర్ ఆర్ లాట్ మోర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దెన్ ఎవర్. ఇప్పుడు అంతమంది బిజినెస్ ఓనర్స్ పుడుతున్నారట, దే ఆర్ కమింగ్ అవుట్ దెన్ ఇన్ ద జాబ్ మార్కెట్ నుంచి వదిలేసి లాట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ కమింగ్ అప్ అని చెప్పి ఆయన అంటున్నారనమాట. సో ఇవన్నీ చూసి నాకు డౌట్ వచ్చింది, ఆంథ్రోపిక్ గానీ, ఓపెన్ ఏఐ గానీ అసలు వీళ్ళకి ఇంజినీర్స్ ఉన్నారా, లేకుంటే వీళ్ళు ఇవే మోడల్స్ యూజ్ చేసుకొని ఈ మోడల్స్ని బెటర్ చేయడానికంటే ఒక 4-5 ఎక్స్ట్రాడినరీ ఇంజినీర్స్ని కూర్చోబెట్టేసి అదే పీహెచ్డీ చేసే వాళ్ళని కూర్చోబెట్టి చేయిస్తున్నారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. సో నేను ఆంథ్రోపిక్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి, అంటే ఐ జస్ట్ గూగుల్డ్ అనమాట, అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళకి అంటే 2500 ఎంప్లాయీస్ ఉన్నారట. సో అంత స్కేల్లో ఎంప్లాయీస్ ఉంటే దట్ మీన్స్ దట్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 2500 మనం 10% తీసుకున్నా కూడా ఒక 250 మెంబర్స్ అన్న డెవలప్మెంట్ టెక్నికల్ టీమ్ ఉండే ఉంటారు వాళ్ళకి, నో మ్యాటర్ వాట్. దోస్ 250 మెంబర్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ ప్రాబబుల్లీ ఆర్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో వాళ్ళకి, అండ్ అంత బిగ్ సక్సెస్ఫుల్ కంపెనీ ఓన్లీ 250 మెంబర్స్ డెవలపర్స్ని పెట్టుకొని లాగుతుంది అంటే గ్రేట్. అంటే నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉండాలి. బట్ ఫర్ దెమ్ లైక్ 250 ఈజ్ ఎనఫ్ ఫర్, మరి అగైన్ దిస్ ఇస్ నాట్ ఫ్యాక్ట్స్, దిస్ ఇస్ జస్ట్ మై స్పెక్యులేషన్. సో వాళ్ళు ఇంజినీర్సా, నాన్ ఇంజినీర్సా అన్నది ఐ డోంట్ నో, బట్ జస్ట్ మై గెస్ 250 ఇంజినీర్స్ ఉండుంటారు అని చెప్పి. సో ఇప్పుడు we saw what AI will do and we also saw what AI cannot do, and now what you అంటే మీరు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ కదా. ఇప్పుడు మీరేంటి అని, ప్రోగ్రామింగ్ ఇస్ నథింగ్ బట్ లాజికల్ థింకింగ్. ఇప్పుడు మీరు కూడా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే అందరూ కూర్చొని ఏమి ప్రోగ్రామ్ రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే థింక్ లాజికలీ, ఓహో ఎలా డిజైన్ చేద్దాం సిస్టమ్ని. తర్వాత దే బ్రేక్ ఇట్ ఇంటూ చంక్స్. పెద్ద ప్రాబ్లమ్ని ఒక చిన్న చిన్న చంక్స్ లా బ్రేక్ చేసి ఆ చంక్స్ మీద దే స్టార్ట్ వర్కింగ్. సో ఇట్స్ మోర్ అబౌట్ ద లాజికల్ థింకింగ్. నోబడీ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ కోడ్. అందుకనే మనకి పిఆర్డీస్, టీడీడీస్, తర్వాత క్యూఏఈస్, ఇలా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. బికాస్ దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా, అంటే చిన్న చిన్న చంక్స్గా డివైడ్ చేసి, టేక్ ఎవ్రీ చంక్ అండ్ హౌ కెన్ యూ ఈవెన్ స్మాలర్ ఆ చిన్న కాంప్లెక్స్ దాన్ని కూడా ఇంకా ఫర్దర్గా ఎలా బ్రేక్ డౌన్ చేయగలం, ఎలా స్టెప్ బై స్టెప్ మనం దాన్ని డిజైన్ చేయగలం అన్నది ఈజ్ ప్రోగ్రామింగ్.
And also, one of the advantage where a logical and analytical person have over others is debugging. కొంతమందికి టేస్ట్ బడ్స్ చాలా బావుంటాయి. సో, ఏ రెస్టారెంట్‌లో ఏ ఫుడ్ బావుంటది, ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్పగలరు. సో, ఒక డెవలపర్ మైండ్‌సెట్ ఉంటే, ఒక డెవలపర్ అని నేను చెప్పను. ఒక ప్రోగ్రామింగ్ మైండ్‌సెట్ ఉంటే, డీబగింగ్ స్కిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. యూ విల్ బి వెరీ స్కిల్డ్ ఇన్ డీబగింగ్. సో, వైల్ దే ఆర్ డీబగింగ్, దే కెన్ లుక్ ఎట్ ద కీ ప్లేసెస్. కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ అట్ డీబగింగ్. కొంతమంది దే ఆర్ నాట్ దట్ గుడ్ అట్ ఇట్. ద రీజన్ ఇస్ వన్స్ యూ సీ అన్ ఎర్రర్, ఓహ్! ఇది వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఇట్ ఇస్, వేర్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్, లాగ్స్‌లో ఏముంది, ట్రేస్ పెడదామా? లేకుంటే మనకి ఇది రికరింగా, నాన్ రికరింగా, ఏ ఏ పార్ట్ ఆఫ్ కోడ్ ఈస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బి హ్యాండిల్డ్ గ్రేషియస్‌లీ. తర్వాత మనము ఏంటి, ఏ ఫార్మ్ మనకి సరిగ్గా లోడ్ అవ్వట్లేదు. ఇది సర్వీసెసా? యూఐయా? లేకుంటే డేటా ఇష్యూనా? లేదు అంటే ఇది ఫ్లేకీ టెస్టా? అందుకనే ఇట్లా అవుతుందా? సో, దే గెట్ ఆల్ దిస్, అంటే లుకింగ్ ఎట్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ద సిస్టమ్ టు డీబగ్ అనేది ఒక ప్రోగ్రామర్ మైండ్‌సెట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. సో, నేను నా లాస్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాననమాట. ఏంటి అంటే నథింగ్ బట్ హౌ ఆర్ ద సిస్టమ్ దట్ వి వర్క్ ఆన్, మనం వర్క్ చేస్తున్న సిస్టమ్ హౌ ద ఎండ్ యూజర్ కెన్ యూజ్ ఇట్ అన్న పర్స్పెక్టివ్‌లో మన థింకింగ్‌ని ఎలా షిఫ్ట్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను లాస్ట్ వీడియోలో. ద మీనింగ్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ టు జస్ట్ అండర్‌స్టాండ్ హౌ వి షుడ్ థింక్ ఫ్రమ్ ద యూజర్ పర్స్పెక్టివ్. మనం ఒక యూజర్ పర్స్పెక్టివ్ నుంచి మనం ఎలాగా థింక్ చేయాలి అన్నది కాన్సెప్ట్. The advantage we have is both technical and end user. That combination is a very powerful thing మనకి. So, and if we only bring technical to the table, మనం డెవలపర్స్ లానే అయిపోతాం. They don't need testers. And if we only think about the end user, then మనం product owners లాగా అయిపోతాం. Then they don't need us. But the combination of these two is a very powerful thing that we have, and we need to use it for our leverage. Programming నేర్చుకోవాలి. ఎండ్ యూజర్ మైండ్‌సెట్, సిస్టమ్‌ని యూజ్ చేసే ఒక ఎండ్ యూజర్ మైండ్‌సెట్. అంటే వి షుడ్ బి స్మార్ట్ అండ్ డమ్ అట్ ద సేమ్ టైమ్. డమ్ అని ఎందుకు అంటున్నానంటే, ఎండ్ యూజర్ డజంట్ అండర్‌స్టాండ్ ద టెక్నాలజీ ఆఫ్ ఇట్, బట్ దే వాంట్ టు యూజ్ ద సిస్టమ్. సో, వి షుడ్ నాట్ లుక్ ఎట్ అవర్ ప్రొడక్ట్ యాస్ ఎ టెక్నాలజీ. వి షుడ్ లుక్ ఇట్ అంటే వేరింగ్ 2 డిఫరెంట్ హ్యాట్స్, అండ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. అంటే ఒక్కసారి ఓహ్! ఐ నో దిస్ విల్ వర్క్ లైక్ దిస్. కానీ ఐ డోంట్ నో దట్ దే షుడ్ వర్క్ లైక్ దిస్. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ లైక్ దిస్. ఇలా 2 హ్యాట్స్, ఎట్లా అంటే స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఒక 2 హ్యాట్స్ ఏసుకొని వి హావ్ టు లుక్ ఎట్ బోత్ ద సైడ్స్. ఓకే. వాషింగ్ మిషన్ స్టార్ట్ అయినప్పుడు లిక్విడ్ డిటర్జెంట్ ఇంకా రాలేదు. పౌడర్ డిటర్జెంట్ అంటే సర్ఫ్ అంటాం గదా! ఆ సర్ఫ్ యూజ్ చేసి అది రన్ చేస్తున్నారనమాట. సో, సేల్స్ ఎక్కువ లేనప్పుడు వాట్ దిస్ సేల్స్ పీపుల్ డిడ్ ఇస్ దే వెంట్ అండ్ దే వెంట్ హౌస్ టు హౌస్ టు కలెక్ట్ ఏంటి ఫీడ్‌బ్యాక్ రీసెర్చ్ చేస్తారు గదా! వాళ్ళు. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది. సో, ఆ రీసెర్చ్‌లో దే వెంట్ టు ఎ లేడీ అండ్ ఆస్క్డ్, హౌ డు యూ యూజ్ ఇట్? ఎలా యూజ్ చేస్తారో మాకు చెప్పండి అని చెప్పి చెప్పారనమాట. చెప్తే దెన్ షీ డిడ్ సంథింగ్ విచ్ దే ఆర్ లైక్, అసలు ప్రొడక్ట్ దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ ఇస్ డిజైన్డ్ టు బి అని, బట్ దే టుక్ ద ఫీడ్‌బ్యాక్. ఆమె ఏంటి అంటే నీళ్ళల్లో నానబెట్టి, ఆ నానబెట్టిన బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసి, మళ్ళీ పౌడరేసి, ఆ పౌడర్ నీళ్ళల్లో ఏంటి గిలక్కొట్టి వేసి దెన్ షీ ఈస్ వాషింగ్. వాళ్ళకి అర్థం కాలేదు గానీ, ఓకే. ఓహో! దిస్ ఇస్ హౌ యూ యూజా? ఓకే అని చెప్పి. కానీ మీరెందుకలా చేస్తున్నారో ఒకసారి చెప్పరా అంటే, తనంది పౌడర్‌లాగా ఉండిపోతే, కలవకపోతే కష్టం గదా! సో, అందుకనే నేనే కలిపి వేస్తున్నాను అని చెప్పి. సో, దే టుక్ దిస్ ఫీడ్‌బ్యాక్ టు ద టీమ్. టీమ్ వాళ్ళెట్లా అంటే డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏంటంటే దే వర్ వెరీ కాన్ఫిడెంట్. నో, 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 థట్ ఈస్ నాట్ ద రైట్ వే టు యూజ్. అసలు పౌడర్ కలగకపోవడం ఏంటి? మేము ఇంత రీసెర్చ్ చేసి ల్యాబ్‌లో ఇన్ని టెస్టులు చేసి వి సెండ్ ద ప్రొడక్ట్ ఔట్, అది కలుస్తది. అంటే ద సేల్స్ టీమ్ దెన్ సెడ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనందరికీ కూడా. ఏంటి అంటే నీడ్స్ ఆర్ 2 టైప్స్. 1 ఈస్ అ ఫిజికల్ నీడ్, 2 ఈస్ అన్ ఎమోషనల్ నీడ్. సో, సేల్స్ వాళ్ళేమన్నారంటే ఇట్ ఈస్ మీటింగ్ ద ఫిజికల్ నీడ్స్ ఆఫ్ అవర్ కస్టమర్స్. బట్టలు బాగా ఉతుకుతున్నాయి. మంచిగా మురికిపోతుంది. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. దే డోంట్ హావ్ కంప్లెయింట్స్ ఇన్ దట్ ఏరియా. బట్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ ద ఎమోషనల్ నీడ్. అంటే వాళ్ళకి అది దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. దే ఆర్ నాట్ హ్యాపీ దట్ అది కలుస్తదో అంటే అది నీళ్ళల్లో అలా ఉండిపోతదేమో ఉండలు ఉండలుగా. అది ఆహ్, ఆహ్, మిక్స్ అవ్వదేమో, సాల్యుబుల్ కాదేమో అన్న ఆహ్, భయము అన్న ఆలోచన, అన్న డౌట్ కస్టమర్స్‌కుంది. సో, ఇట్స్ నాట్ సాటిస్ఫైయింగ్ దేర్
ఎమోషనల్ నీడ్. ఇంకొకటి వాట్ ఐ మెన్షన్డ్ ఇస్, సీ హౌ కెన్ యూ వాలిడేట్ సంథింగ్ దట్ యూ డోంట్ అండర్స్టాండ్? యూ నీడ్ టు ఈదర్ అండర్స్టాండ్ ద బిజినెస్ ఆర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కోడ్. ఈ 2 వస్తే బ్లాక్ బస్టర్. యూ ఆర్ వావ్! ఆసమ్. బిజినెస్, కోడ్. సో హౌ కెన్ యూ అండర్స్టాండ్? మీరు రిక్వైర్మెంట్ ఇస్తారు ఏఐకి. ఏఐ కోడ్ జనరేట్ చేస్తది. ఆ కోడ్ తెస్తారు. మీరు ఓకే. మీ రీపోలో పెట్టుకుంటారు. సో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఏదో ఎర్రర్ వస్తది. ఆ ఎర్రర్ తీసుకెళ్తారు. మళ్ళీ ఏఐకి ఇస్తారు. ఏఐ అదేదో ఫిక్స్ చేసి ఇంకేదో కోడ్ ఇస్తది. అది తెస్తారు. మళ్ళీ మీ దాంట్లో పెట్టుకుంటారు. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తారు. మళ్ళీ ఏదో ఎర్రర్ వస్తది. అబ్బా! ఇదేంటి ఎర్రర్ వచ్చిందని మళ్ళీ తీసుకుపోతారు. మళ్ళీ తీసుకెళ్ళి దానికి ఇస్తారు. మళ్ళీ అది ఏదో కోడ్ ఇస్తది. మళ్ళీ అది తెచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. సీ దిస్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ అన్‌ఎడ్యుకేషన్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ అన్‌లెర్న్డ్. మనము ఒక ఎడ్యుకేటెడ్ గెస్ చెయ్యట్లేదన్నమాట. బ్లైండ్‌లీ వి ఆర్ కాపీ పేస్టింగ్ వాటెవర్ ఇట్ గివ్స్ అస్. సో అది ఒక వేరియబుల్ నేమ్ మార్చొచ్చు సెకండ్ టైమ్, ఆర్ ఆ వేరియబుల్‌కి వేరే లాజిక్ కూడా యాడ్ చేసేయొచ్చు. ఒక మెథడ్‌కి వేరే లాజిక్ కూడా యాడ్ చేసేయొచ్చు. బట్ వి ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ బికాజ్ వి ఆర్ బ్లైండ్‌లీ కాపీ పేస్టింగ్. లాస్ట్‌లో మనకు కావాల్సిన అవుట్‌పుట్ రాకపోతే, ఏంటి నువ్వు నాకు కావాల్సింది ఇవ్వలేదు అని చెప్పి, నా టైమ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏఐ పని చేయట్లేదు అని చెప్పి ఏఐని వేస్ట్, ఇట్స్ నాట్ రిలయబుల్ అని చెప్పి అనుకోవచ్చు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్, when we are educated, let us not make any uneducated guesses. Let us use AI in a way, in a very strategical way. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, బికాస్ ఐ డిడ్ దట్. నేను ఆ అన్ఎడ్యుకేటెడ్ గెస్ చేశాను. ఫస్ట్ వైప్ కోడింగ్ చేద్దాం అన్నప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎట్లా ఉందంటే, అబ్బా! ఇంకా కోడింగ్ చేయక్కర్లేదు, జస్ట్ రాస్తే అది ఇచ్చేస్తది అని. లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. ఓకే. డు నాట్ మేక్ అన్ఎడ్యుకేటెడ్ గెస్. అరే శిరీష, నాకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాయడానికి రాదు. నాకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ వచ్చు. నాకు బేసిక్స్ వచ్చు. జస్ట్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ రాయటం రాట్లేదు. దట్స్ ఫైన్. కాన్సెప్ట్స్ అన్నవి అర్థం కావాలి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద లూప్స్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద కండిషన్స్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ how to define a method and what logic you're writing in within the method, and if you're not able to understand the data structure, if you're not able to understand the flow, ఏపీఐస్ అర్థం కావట్లేదు, ఇలా ఏమీ అర్థం కానప్పుడు హౌ కెన్ యూ డీబగ్? సో ప్రోగ్రామింగ్ ఇస్ నాట్ అబౌట్ లెర్నింగ్ టు కోడ్. ఇట్స్ మోర్ అబౌట్ హౌ యూ థింక్. ఇట్స్ ఎట్లా అంటే మోర్ ఆఫ్ అ లాజికల్ థింకింగ్. అండ్ ఆ థింకింగ్ అనేది మనందరికీ అవసరం అన్నది నా ఫీలింగ్. కోడ్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఎట్లా అంటే కర్సర్ లాంటి టూల్స్ అండ్ క్లాడ్ లాంటి టూల్స్, దే కేటర్ టు యూ. అంటే దే విల్ టైలర్ ద కోడ్ టు యోర్ నీడ్స్ అండ్ టు వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ టు డూ. ఆ కోడ్ తెచ్చి మనం కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద జస్ట్ బేసిక్స్ ఆఫ్ కాపీ పేస్ట్, ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. అండ్ ఇప్పుడు మీరు ఓన్లీ క్రూడ్ ఆపరేషన్స్ చేస్తున్నారనుకోండి, అంటే క్రియేట్, రీడ్, డిలీట్, అప్డేట్, ఇలా క్రూడ్ ఆపరేషన్స్ చేస్తున్నారనుకోండి, ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. యూ నీడ్ టు బీ సాలిడ్. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే మీకు హౌ ఇట్ ఇస్ బెనిఫిట్ అంటే, యు ఆర్ అ ప్రాబ్లమ్ సాల్వర్. ఓకే. ఫర్ ష్యూర్. మీరు కోడ్ రాయటం నాకు చిరాకొచ్చేసింది బాబోయ్! ఈ కోడ్ నేను రాయలేను, ఇంత టైం నేను స్పెండ్ చేయలేను, నాకు చాలా ప్రెషర్‌గా ఉంది అంటే, hey, good news. It's so easy. AI will do that for you. You just have to review it and analyze it, debug it, and try to see where it is lacking. Please learn programming. It will evolve you and your career into something more bigger rather than just being an automation ఇంజినీర్. మొన్న మా ఇంటి ఎదుర ఒక పాప ఉంటది. ఆ పాపొచ్చి షీ ఈస్ టెల్లింగ్ మీ, నేను నా ఓన్ వెబ్‌సైట్ బిల్డ్ చేస్తాను అని చేస్తున్నాను అని చెప్పింది. ఐ వాస్ లైక్ ఓకే. కొంచెం షాక్ అయిన. ఏంటంటే షీ ఈస్ ఓన్లీ 10 ఇయర్స్ ఓల్డ్. ఆ పిల్ల జెమినీ యూజ్ చేసి షీ ఈస్ బిల్డింగ్ ఎ వెబ్‌సైట్ ఆన్ హర్ ఓన్. సో కోడ్ నేర్చుకోవడం అంటే సింటాక్స్ బట్టి పట్టేయకండి. ఎందుకంటే నేను బట్టి పట్టాను. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, ఆర్గ్స్ ఇవి నేను బట్టి కుట్టాననమాట. బికాజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాస్ వెరీ క్లూలెస్. సో కోర్ ప్రోగ్రామింగ్ సో డోంట్ బీ లైక్ దట్. ఓకే. కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. సో యాహ్! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా అంటే, మై టేక్ ఈస్ యెస్. యూ మైట్ హ్యావ్ యూ మైట్ హ్యావ్ ఎన్ అదర్ టేక్. అది తెలీదు నాకు. బట్ నేర్చుకోవాలంటే యెస్. సో యాహ్! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.